వాస్తవంగా మాట్లాడుతున్నాం, మీరు అర్థం చేసుకోండి. రుచిలో పడి చెప్పలేం, అటు పొట్టపొట్టిగా ఉంది అక్కడ. నేను చెప్పనా? మరి మా కలపర గ్రామంలో 2 కిలోమీటర్లు రోడ్లు వేశారు. అలా ఏం లేదన్న. మాకు బాగా జరిగింది, అందరికీ బాగా జరిగింది. ఎక్కడండి ఎక్కడ అంటారండి అందరూ. ఆయన చేసినట్టు ఎవరు చేయరు. పార్టీతో సంబంధం లేదు. బాబాయ్, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అంటున్నారు? చేసే పనులు మంచి అని. ఎలాంటి మంచి పనులు చేశారు? ఇప్పుడు నేను బండి కొనుక్కున్న లోన్ ఇచ్చాడు. ఈ టీవీఎస్ లోన్తో కొనుక్కుని గేదెత్తా అన్నాడు. నాకు బండి కొనుక్కుని వ్యాపారం చేసుకోవడంటే బండి కొనుక్కున్నా. పరిపాలన బాగుందా? బాగుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని రేట్లు పెరిగిపోయినాయని చెప్పేసి అంటున్నారు. అది ఇక్కడ కేంద్రం పెంచింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం పెంచాడు? కేంద్ర ప్రభుత్వం పెంచింది. మూలీ పై నుంచి పెరిగింది. ఇక్కడ జగన్ ఏం చెప్తాడు? వాస్తవంగా మాట్లాడుతున్నాం, మీరు అర్థం చేసుకోండి. ఏ మాట అయినా సరే ఓకే చేద్దాం. ఏంటి మీరు చేసిన పని ఎట్లా ఉందంటే, నువ్వు 50 రూపాయలు కాయిన్ తీసుకెళ్ళిపోయి 150 రూపాయలు పెట్టావు. మా రెక్కలు కట్టం ఏంటి? మా పిల్లం బతకాలా లేదా? మేము మాకు ముందు రాకపోతే బతకలేము. ఏమండి వాస్తవం చెప్తున్నాం. మీరు ఎందుకని మేము రెక్కడితే డొక్కడే మనుషులు, మాకు ఆస్తులు లేవు. యథార్థం, నేను లేబర్ని. రేట్లు పెంచితే మందు తాగేవాళ్ళు తగ్గిపోతారని చెప్పేసి అని మీరు అనుకుంటే సరిపోద్దా? వీడు మాంతాడా? తాగేవాడు మాంతాడా? మీరు వాస్తవమైన మాట మాట్లాడండి. ఏ మాట అయినా వాస్తవమే. ఏమండి నువ్వు తాగేవాడు మాండవు. ఏమండి ఎనీ టైం ఆడు అప్పని నడుకొచ్చుకుంటాడు, లేదంటే పనికెళ్ళని తెచ్చుకుంటాడు, ఏ రకంగా తెచ్చుకుంటాడు. వాస్తవం. మీరేమన్నా అనుకోండి, ఏంటి ఇది ధర్మం కాదు. ఏమి నువ్వు కూడా న్యాయ విచారణ అంటే ప్రభుత్వం రేట్లు తగ్గిస్తే బాగుంటుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు? జగన్ గారు అవుతారండి. జగన్ గారు. ఎందుకని? వికలాంగులు, నాకు కాలు బాగా వికలాంగులు పింఛన్ వస్తుందని ఫస్ట్ కానీ ఆయన వస్తారండి. మొన్న ఈ మధ్యన అంటే పింఛన్ వస్తుంది ఫస్ట్ కానీ జగన్ గారు వస్తారు. గ్యారంటీ అండి. అంటే జగన్ వచ్చిన తర్వాత అసలు అభివృద్ధి ఏం జరగలేదు అంటున్నారు. ఎక్కడండి ఎక్కడ అంటారండి అందరూ. ఆయన చేసినట్టు ఎవరు చేయరు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మా జగన్ అన్నంటే. ఎందుకని జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి? ఆయన చేసిన ఉపకారాలకి మర్చిపోకూడదు ఎవరు. అంటే మీకు ఎలాంటి లబ్ధి చేకూరింది? మాకు బాగా జరిగింది, అందరికీ బాగా జరిగింది. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు పక్కాగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? అసలే నచ్చలే. మా ఒడ్డుగానే వెళ్ళాడు, మొత్తం రుచిలో పడి ఎడుతుంది అక్కడ ఒడ్డు. అటు చూసిన నాయకుడు లేడు ఇప్పుడు వరకు. ఎక్కడేస్తాం జగన్మోహన్ రెడ్డికి ఒకసారి వేసాం, సరిపెట్టేసాం. అంతే వేయం. ఈసారి చంద్రబాబు నాయుడు గారికి వేస్తాం. మాకు పక్కాగా చంద్రబాబు వస్తాడు. ఇక్కడ ఆయన చంద్రబాబు వస్తాడు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగలరు. ఎందుకంటే ఆయన పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో కొంచెం బాగుంది కాబట్టి జనాలకి ఉపయోగపడింది. రెండోది ఏంటంటే సొసైటీ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది. ఎక్కడ చూసినా ఇంతమంది తుప్పలు అవి ఇవి గట్రా ఉండేవి. ఇప్పుడు అన్నిటికీ ఆయనే. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి లేకుండా పోయింది, చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి వచ్చిందని చెప్పేసి అంటున్నారు. అలా ఏం లేదన్న. జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళు పరిపాలన చూస్తున్నాం కదా. అమ్మఒడి ఇచ్చాడు అందరికి. పిల్లలు కూడా ఇప్పుడు శ్రద్ధగా చదువుకుంటుందంటే ఆయన వల్లే. ప్రతి ఒక్క ఇంతకుముందు స్కూల్లో ఉండేవి కానీ అంత పాతబడిపోయాయి. ఎన్ని స్కూళ్ళు పాతబడాయి? చాలా స్కూళ్ళు పాతబడిపోయాయి. ఇప్పుడు అన్ని స్కూళ్ళు రీమోడలింగ్ చేసేసి సొసైటీని బాగా ఇంప్రూవ్మెంట్ చేసింది ఆయన కాబట్టి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారని అనుకుంటున్నాను. చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జనసేన టీడీపీ రెండు ఏకమైతే కనుక ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి. అది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు? అంతేం లేదు. యావరేజ్ అంటారా? యావరేజ్, బిలో యావరేజ్. అక్కడ మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి యొక్క పరిస్థితి ఏంటి? ఈసారి గెలుస్తారంటారా? చెప్పలేం, అటు పొట్టపొట్టిగా ఉంది అక్కడ. ఆంధ్రప్రదేశ్ ఎవరు ముఖ్యమంత్రి? మన జగన్మోహన్ రెడ్డి అయితేనే బాగుంటుంది. మాకు రైతులకి కానీ మాకు ధాన్యం డబ్బులు కానీ అన్నీ ఎంపటే పడిపోతున్నాయి. అంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు రోడ్లు ఏం బాగాలేదు, ఎక్కడ అధ్వానంగా ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ జగన్ ప్రభుత్వం రాగానే వచ్చిన మా సంవత్సరానికి మాకు 2 కిలోమీటర్లు రోడ్డు వేసాడు. మాకు
మా కలపర గ్రామంలో 2 కిలోమీటర్లు రోడ్లు వేశారు. ఆ గవర్నమెంట్ 10 సంవత్సరాలు చేసి 10 సంవత్సరాల్లో కూడా కిలోమీటర్న్నర వేసేపాటికి వాటికి సరిపోయింది వాళ్ళ కాలయాపన 10 సంవత్సరాలకి. అది మరి అది గొప్ప ఇది గొప్ప మీరే చెప్పాలి. మాకు ఎక్కువ సంవత్సరంలో మాకు కిలోమీటర్న్నర రోడ్లు వేసాడు, 10 సంవత్సరాల్లో కిలోమీటర్న్నర రోడ్లు ఏది గొప్ప అది మీరే చెప్పాలి. అది అంటే ఈసారి కూడా ముఖ్యమంత్రిగా జగన్నే కావాలన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు చేస్తే ఎవరో ఏం చేయలేరండి, 10 సంవత్సరాలు చేస్తేనే ఎవరు ఏం చేయగలిగింది అన్నది తెలుస్తుంది. ఇప్పుడు ఆయన 10 సంవత్సరాలు చేసాడు, ఏం చేసాడు అందరూ చూసి మళ్ళీ తర్వాత ఇంక 5 సంవత్సరాలు వేసారు. అధికారం 5 సంవత్సరాలు ఇస్తే సరిపోదు, 10 సంవత్సరాలు అధికారం ఇస్తే కానీ ఎవరు సత్తా ఏంటి అన్నది కనపడుతుంది. పెద్దమ్మా చెప్పు, వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? నేను చెప్పనా? చెప్పమ్మా. మరి చంద్రబాబు నాయుడు మాకు ఎప్పుడు ఎప్పటి నుంచి అది వేస్తున్నాం ఆయనకే వేస్తున్నారు. సర్లే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే అభివృద్ధి ఏం బాగాలేదంటారా? బాగానే ఉంది, కాకపోతే మరి ఫస్ట్ నుంచి అది ఆయనకే వేస్తారు చంద్రబాబుకి.